అసెంబ్లీకి రానంటే రాను అని ప్రతిజ్ఞ చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలకి హాజరు కాబోతున్నారు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పి ప్రకటించిన జగన్ ఇప్పుడు మడమ తిప్పాడు. అసెంబ్లీకి కంటిన్యూస్గా ఎగ్గొడితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిస్క్వాలిఫై చేసే ప్రమాదం ఉందని భయపడి అసెంబ్లీకి వస్తున్నాడా, లేకపోతే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనే ముఖ్య కార్యక్రమానికి వెళ్ళకపోవటం బాగుండదు అని చెప్పి హాజరవుతున్నాడా అనే విషయం తెలియదు. వైసీపీ వారు ఈ విషయంలో ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వాల. అయితే జగన్ సోమవారం ఒక్కరోజే అసెంబ్లీకి హాజరవుతాడని, తర్వాత ఇక రాడని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి 2 వారాల పాటు జరిగే అవకాశం ఉంది. సమావేశాలకి తాను హాజరు కాకుండా ఎమ్మెల్యేల వరకే పంపించవచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే జగన్ మనసు మార్చుకోవడానికి కారణం ఎమ్మెల్యే పదవి పోతుందనే భయమే కావచ్చు. ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత పడుతుంది అని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే టీచ్ చేయడం కూడా బహుశా జగన్ నిర్ణయానికి కారణం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చివరిసారి 2024 జులైలో అసెంబ్లీ సమావేశాలప్పుడు 2 రోజులు వెళ్ళారు. తర్వాత నవంబర్లో జరిగిన సమావేశాలకి అసలు హాజరు కాల. సీఎంతో సమానంగా నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి అప్పట్లో ఆయన ప్రకటించాడు. అంతేకాదు, అసెంబ్లీ జరిగేటప్పుడల్లా ప్యారలల్గా తాడేపల్లిలో తన ఇంట్లో తనకి కావాల్సిన వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెడతాను అని కూడా చెప్పాడు. అలా కొన్ని రోజులు పెట్టాడు కూడా. కాకపోతే 7 నెలలుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది వైసీపీకి ఇబ్బందిగానే మారింది. అదే సమయంలో అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ అయ్యన్న పాత్రుడిని, డిప్యూటీ స్పీకర్ రఘురామని ఫేస్ చేయడం కూడా ఆయనకి చాలా కష్టంగా ఉంది. 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో రారాజులాగా వెలిగిన జగన్కి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేలాగా వెనక బెంచీల్లో కూర్చోవలసి రావడం నామోషీగా ఉంది. వెళితే ఒక సమస్య, వెళ్ళకపోతే మరో సమస్య అన్నట్టుగా ఉంది పాపం ఆయన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మధ్య మార్గంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ స్పీచ్ ఉంటుంది కాబట్టి దానికి హాజరై తర్వాత ఎగ్గొట్టవచ్చు అని చెప్పి వైసీపీ వర్గాల కథనం. ఏదేమైనా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎరుకులా ఉంది అనేది వాస్తవం.